నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పట్టణంలోని పలు ప్రాంతాలలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెస్ కాస్మోటిక్ ఛార్జీలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసం వెంకటేష్ డిమాండ్. తెనాలి పట్టణంలో పలు ప్రాంతాల్లో మంత్రి నాదెండ్ల మనోహర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తెనాలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు విభాగాలను పరిశీలించి అధికారులతో మంత్రి మనోహర్ మాట్లాడారు. అనంతరం చెంచుపేటలోని రైతు బజార్ పరిశీలించారు. అక్కడి నుండి ఎడ్లలింగయ్య కాలనీ చేరుకొని అక్కడ పారిశుద్ధ్య పనులు పరిశీలించారు. కాలువల్లో షీల్డ్ పెరుకుపోవడంతో తక్షణమే తొలగించాలని ఆదేశించారు. గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా డ్రైనేజీ కాలువలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. వర్షపు నీరు పారుదల డ్రైనేజీ వ్యవస్థను స్వయంగా పరిశీలించి అధికారులతో మాట్లాడి వారికి పలు సూచనలు చేశారు. అన్ని వాళ్ళే సార్. అదే చీరల వ్యాపారం చేసేవాళ్ళ ఆనేసావా? అవునా? అంటే నీకు కుట్టు నేర్చుకున్నావా? కుట్టిగా అమ్మేవాళ్ళు, తీసుకొచ్చి అమ్మేవాళ్ళు. ఎంతవరకు చేసేవాళ్ళు వ్యాపారం ఆ రోజుల్లో? కాలనీ వరకు వచ్చి తీసుకెళ్తారా? తీసుకెళ్ళేవాళ్ళు. అది కొంచెం అప్పుడు పడి మళ్ళీ మనం వ్యాపారం పెట్టుకోవడానికి మనీ ఉన్నదే. మీకు లోన్ ఇప్పిస్తే మీరు తీసుకుంటారా, చేస్తారా వ్యాపారం? మళ్ళీ చేస్తాము. అదే అప్పుడు ఎంత వస్తుంది మీకు నెలకి వ్యాపారం చేస్తే? అంటే రోజుకి కాస్త శారీస్ పోయిన దాన్ని బట్టి నెలకి ఎంత వస్తుంది? నెలకి 3-4 వేలు వస్తుంది. ఎంత కావాలి దానికి లోన్ మీకు? తక్కువే కాబట్టి 4 వేలు చిన్నగా 10,000 అట్లా అయిపోయినప్పుడు 30,000 లోన్. ఊళ్ళో ఉన్నారా? ఉన్నారా? 30,000 రూపీలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటట్టు వాళ్ళు కదా. చాలా దారుణంగా ఉంది. లోపలికి నడవడానికి కూడా దారి ఉంటుంది. అధ్వానంగా ఉంది. కరెక్ట్. అదొక్కటే మాకు ఎక్కువ బాగా తీసుకోవడానికి ఏం లేదు మాకు. ఎవరు పెట్టారా? ఎవరు వచ్చారా? వస్తున్నారు కానీ కాలువలు ఫుల్గా మట్టి ఉంది. కాలువలు మొత్తం ఫుల్గా ఉంది. మట్టి తీసి ఎన్ని రోజులు అయింది? ఏరా ఇన్స్పెక్టర్ గారు? నిన్న కూడా చేశారు వచ్చి. అనిపించడం లేదా? మీరు ఒక ప్రణాళిక పెట్టుకొని ఈ కాలనీ వరకు ఆ రోడ్డు వరకు మొదలయ్యే ముందే పేరపు ఒకసారి మీరు కమిషనర్ గారితో ఆర్డర్స్ తీసుకొని మీ టీం అంతా పెట్టి ఒక్కరోజు చాలు. మొత్తం 56 మందిని మీరు ఇక్కడ పెట్టి 1 డేలో మొత్తం కాలువన్నీ క్లీన్ చేయించాను కదా. ఒక్కరోజు చాలు. ఒక్కరోజు మీరు కరెక్ట్గా వర్క్ చేస్తే చాలు. ఇంకంతకన్నా నేనేం చెప్పలేను మీకు. 2 సంవత్సరాలు అయితే ఏంది, 20 సంవత్సరాలు అయితే ఏంది, పని చేయాలనే ఫీలింగ్ ఉండాలి కదా మీకు. ఏంటో అది సీట్ అది. అందరూ మంచి ముద్దు నిద్రలోకి వెళ్ళిపోయారు. వ్యవస్థ అంతా అన్ని జరుగుతుంది.
ఏంటది ఆ వ్యవస్థ పని చేసుకోవడం కాదు. 50 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళు ఇబ్బంది పెట్టుకోం. ఒక సీక్వెన్స్ పెట్టుకోవాలి. ఎవ్రీ వీక్ ఈ సందు, నెక్స్ట్ వీక్ ఆ సందు ప్లాన్ పెట్టుకోవాలి కదా. ఏంది ఇంత ఎట్లా వస్తుందో ఒక ట్రైన్ నుంచి చేసుకోండి చూడ వదిలేస్తే ఎట్లా? రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న మెస్ కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు పాసెం వెంకటేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం పట్టణ గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కనీస అవసరాలు కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నాయని మండిపడ్డారు. 2023వ సంవత్సరం నవంబర్ నుండి మెస్ కాస్మెటిక్ ఛార్జీలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయకపోవటం వలన హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించలేకపోతున్నారని వాపోయారు. వీటిపై ఈ నెల 20వ తేదీ నుండి 30వ తేదీ వరకు సాంఘిక సంక్షేమ గృహాల్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో హాస్టల్ సందర్శనలు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు గండు శివనాగరాజు, ఏఐఎస్ఎఫ్ తెనాలి నియోజకవర్గ నాయకులు చెన్నూరు సాయి, పి భూమేష్, కె రాజు, ఏఐఎస్ఎఫ్ జిల్లా మాజీ అధ్యక్షులు మద్దినేని కిరణ్ తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టల్ని సందర్శించి అక్కడ ఉన్నటువంటి సమస్యల్ని తెలుసుకొని ఆ సమస్యల్ని పరిష్కారమయ్యే రీతిలో మరి విద్యార్థి సంఘాలుగా మేము కృషి చేయాలని చెప్పి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మరి రేపటి నుంచి హాస్టల్ సందర్శన కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ హాస్టళ్ళు, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్ళకు సంబంధించి అనేక సమస్యలు మరి ఉన్నాయి. ఆ సమస్యలతో విద్యార్థులు సతమతం అవుతున్న తరుణంలో నూతనంగా ఏర్పడినటువంటి ప్రభుత్వం దృష్టి సారించి అధికారులని హాస్టల్స్కి పంపించి అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకొని ఆ సమస్యలను పరిష్కారం దిశగా మీరు కృషి చేయాలని చెప్పి ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ హాస్టల్లో ఉన్నటువంటి విద్యార్థులకు గత ప్రభుత్వం చాలాసార్లు మరి కాస్మెటిక్ ఛార్జీలని చెల్లించకపోవడంతో చాలా బకాయిల్ని పెండింగ్లో పెట్టడం మూలంగా హాస్టల్లోని విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించలేకపోవడం మనం చూసాం. అయితే ఈ ఛార్జీలు పెండింగ్లో ఉన్నటువంటి కాస్మెటిక్ ఛార్జీలను వెంటనే రిలీజ్ చేసి హాస్టల్ విద్యార్థులకి మంచి పౌష్టిక ఆహారాన్ని అందే విధంగా ఈ నెల 20 నుండి 30 వరకు హాస్టల్స్ సందర్శన జరగబోతుంది. ఈ సందర్శన ముఖ్య ఉద్దేశం వచ్చేసి హాస్టల్స్లో ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటిపైన దృష్టి సాధించాలి అని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి కోరటం జరిగింది. టౌన్లో ఉన్న హాస్టల్స్ అన్నిటినీ సందర్శించి వాళ్ళ సమస్యలు ఒకటి తెలుసుకొని రాష్ట్ర సమితి దగ్గరికి చేకూర్చడం జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో ఉన్న నాడు నేడు వల్ల క్లోజ్ చేసిన స్కూల్స్, పాఠశాలలు, కళాశాలలు అన్నీ పునఃప్రారంభించాలని ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే పీజీ విద్యార్థులకు పడాలని మా ఏఐఎస్ఎఫ్గా డిమాండ్ చేస్తున్నాం. గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తలెత్తుతున్న విద్యుత్ సమస్యలను సత్వరమే పరిష్కరించడం జరుగుతుందని విద్యుత్ చిరంజీవి తెలిపారు. విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఈదురుగాలులకు చెట్లు విరిగిపడి విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. తమ సిబ్బందితో పాటు ప్రైవేట్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకుని సత్వరమే పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఎక్కడైనా విద్యుత్ వైర్లు తెగినా, చెట్లు కొమ్మలు విరిగిపడినా, ఎటువంటి విద్యుత్ సమస్యలు తలెత్తినా విద్యుత్ అధికారులకు తెలియచేయాలని ఈ చిరంజీవి విజ్ఞప్తి చేశారు. గత 3-4 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. దానికి తోడు కొన్ని మండలాల పరిధిలో గాలులు కూడా వీస్తున్నాయి. వాటి వల్ల విద్యుత్ అంతరాయం కలుగుతుంది. చెట్లు పడటం వల్ల కానీ, తర్వాత ఈ తాటి చెట్లు మట్టలు గాలికి వచ్చి దూరంగా ఉన్నా కానీ వైర్ల మీద పడతాయి. వాటి వల్ల కానీ రకరకాల కారణాలతో విద్యుత్ అంతరాయం కలుగుతుంది.
వాటిని ఎప్పటికప్పుడు మా సిబ్బందితోటి ఇమీడియట్గా రెక్టిఫికేషన్ చేపిస్తున్నాము. పగలు రాత్రి కూడా అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే అటెండ్ అయ్యి మా డిపార్ట్మెంట్ స్టాఫ్ తోడు బయట కాంట్రాక్ట్ వర్కర్స్ని కూడా పెట్టుకుని మ్యాక్సిమం అవన్నీ కూడా రెక్టిఫికేషన్ చేస్తున్నాము. కొన్ని ప్రదేశాల్లో పోల్స్ కూడా పడినవి, వాటిని కూడా పోల్స్ లేపడం కానీ ఇవన్నీ కూడా చేస్తున్నాము. అట్మోస్ట్ కన్జ్యూమర్ సర్వీసు చేస్తున్నాము. సో ఇందు మూలంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ వర్షాలకి గాలులకి మీ ఇళ్ళ దగ్గరలో కానీ పొలాల్లో కానీ రోడ్ల మీద కానీ చెట్లు వంగి వైర్ల మీద పడుతూ ఉంటాయి. అవన్నీ కూడా మా స్టాఫ్ క్లియర్ చేస్తున్నారు. కానీ అలాంటివి ఇంకేమన్నా చేయకోకుండా ప్రమాదకరంగా ఉన్నట్టు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక దగ్గరలో ఉన్నటువంటి విద్యుత్ కార్యాలయాల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తే మా వాళ్ళు వాటిని కూడా వెంటనే క్లియర్ చేసి విద్యుత్ అంతరాయాలు లేకుండాను విద్యుత్ ప్రమాదాలు లేకుండాను చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం.